ఈరోజు లైవ్ చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. ఆయుష గారు ఆయుష గారు కరెక్ట్ చెప్పారు. భరణి గురించి కానీ తనుజ గురించి కానీ మీరు వచ్చింది బంధాలు పంచుకోవడానికి కాదు గేమ్స్ ఆడడానికి అని గట్టిగా ఇచ్చి వాడేసింది. సో నాకైతే మాకు అనిపించింది. సో మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి. వాళ్ళిద్దరికని కాకుండా హౌస్లో ఉన్న వాళ్ళందరికీ ఇచ్చి వాడేసి, పవన్కి కానీ రీతుకి కానీ, సో వాళ్ళందరికీ అసలు హౌస్కి ఎందుకు వచ్చినాం, సో దాని గురించి గట్టిగా ఇచ్చింది. సో వాళ్ళకి ఇవ్వడం అనేది మీకు ఎట్లా కరెక్టేనా కాదా అని మీకు ఎట్లా అనిపించింది దాని గురించి కామెంట్ చేయండి. అండ్ శ్రీజ విషయం కూడా, శ్రీజ ఎలిమినేషన్ విషయం కూడా నాకైతే అన్ఫేర్ అనిపించింది. అసలు ఎలిమినేటర్ అవుతుందా కాదా, ఓ అన్ఫేరా అని అనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఓకేనా. ఈరోజు లైవ్ చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. ఆయుష గారు కరెక్ట్ చెప్పారు. భరణి గురించి కానీ తనుజ గురించి కానీ మీరు వచ్చింది బంధాలు పంచుకోవడానికి కాదు గేమ్స్ ఆడడానికి అని గట్టిగా ఇచ్చి వాడేసింది. సో నాకైతే మాకు అనిపించింది. సో మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి. వాళ్ళిద్దరికని కాకుండా హౌస్లో ఉన్న వాళ్ళందరికీ ఇచ్చి వాడేసి, పవన్కి కానీ రీతుకి కానీ, సో వాళ్ళందరికీ అసలు హౌస్కి ఎందుకు వచ్చినాం, సో దాని గురించి గట్టిగా ఇచ్చింది. సో వాళ్ళకి ఇవ్వడం అనేది మీకు ఎట్లా కరెక్టేనా కాదా అని మీకు ఎట్లా అనిపించింది దాని గురించి కామెంట్ చేయండి. అండ్ శ్రీజ విషయం కూడా, శ్రీజ ఎలిమినేషన్ విషయం కూడా నాకైతే అన్ఫేర్ అనిపించింది. అసలు ఎలిమినేటర్ అవుతుందా కాదా, ఓ అన్ఫేరా అని అనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఓకేనా.